దీనికి నామకరణం చేసుకున్నాం. అనేక మంది మహనీయులు, చాకలి ఐలమ్మ గారు, కొండా లక్ష్మణ్ బాబుజీ గారు, శివశంకర్ గారు మహనీయుల యొక్క ఈ ప్రాంగణంగా తీర్చిదిద్ది బీసీలు ఏకమవుతున్నారు. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోరు, నిలదీసేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. వారి వాటా వారికి ఇవ్వాలనేటువంటి విధంగా ఈ యుద్ధ పేరు ఒక సందేశం అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మనం అందరం కొట్లాడితే సామాజిక ఆర్థిక కులగంగా ఈ ప్రభుత్వం చేసింది. నేను మళ్ళీ ఉల్లేఖిస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో మనం 60% ఉంటే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మీరు 45% ఉన్నారంటున్నారు. ఇది కూలి అని చెప్పి నేను అంటా ఉన్నాం. మేము 60% ఉంటాం. కొంతమంది ఇళ్లలో రానియలేదు అంటున్నారు. ఇళ్లలో రానియకపోతే ప్రధాన కూడళ్లలో నామోదు కేంద్రాలను పెట్టండి, 15 రోజులు ప్రత్యేకమైన డ్రైవ్ ఇవ్వండి, మా 60% లెక్కలు వచ్చేటట్టు చేయండి. అది మీ చిత్తశుద్ధి. కానీ వాళ్ళు రాణిస్తలేరని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఎక్కిస్తున్నారు. మీకు ఒకటే నేను చెప్తా ఉన్నా, అది ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి లెక్కలు అందుబాటులోకి తీసుకొని మీరు రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసి మాకు 42% వచ్చే విధంగా చేస్తేనే ఇది మా పార్టీ, మా ప్రభుత్వం అని చెప్పి మేము అనుకుంటాం. అప్పటిదాకా ఇది కిరాయి పార్టీ, ఇది కిరాయి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలంటే 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ విధంగానే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి నేను మనం చేస్తూ నేను ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు విల్సన్ గారిని కలవడం జరిగింది. విల్సన్ గారు డిఎంకే నుండి రాజ్యసభ సభ్యులు, సుప్రీంకోర్టులో మన కోసం అనేక సందర్భాల్లో పోరాటం చేసేటటువంటి నాయకుడు. ఆయన దగ్గరికి పోయి మరి తమిళనాడు రాష్ట్రంలో 69% ఎట్లా ఉన్నది సార్ అంటే మేము లెక్కలు తీసాం, మేము పార్లమెంట్ లో పెట్టుకొని 9 సెంట్లలో పెడుతున్నాం, అందుకని మాకు 69% ఉన్నదని చెప్పి విల్సన్ గారు చెప్పారు. అదే విషయంలో నేను రాష్ట్రం మొత్తం అడుగుతున్నా, మీరు లెక్కలు తీసిండ్రు, లెక్కల మీద ఉన్నాయి, మీరు రివ్యూ పిటిషన్ వేసి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మా జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఈ యుద్ధ పేరు ఆరంభమైంది, సమర శంకారం ఆరంభమైంది. బీసీలు గల్లీ గల్లీ నుండి కదులుతున్నారు. దీన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటే బీసీలు తగిన గుణపాఠం చెప్పేటటువంటి రోజులు త్వరలోనే వస్తాయని చెప్పి మేము మనవి చేస్తూ సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా శిరస్సు వంచి వందనాలు చేస్తూ ఇది ఆరంభం, ఇక్కడితో ఆగద్దు, దీన్ని కొనసాగిద్దామని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, బీసీల ఐక్యత.